హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేతన్స్ ఫుడ్. ఈరోజు మనం బెండకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఆనియన్స్, అల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు అది స్కిప్ చేసిన. తర్వాత బెండకాయ చిన్నగా తరిగిన బెండకాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అంతా కలిసిన తర్వాత మనం కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, కొద్దిగా ఉడికింది కదా, ఇలా మళ్ళీ ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి అన్నట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో చిన్నగా కట్ చేసిన ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత టమాటాలని కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత కొద్దిగా ఉప్పు, మనకు కూరకు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని కొద్దిసేపు బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టుకున్న తర్వాత 1 మినిట్ అట్లా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని దాని తర్వాత మనం తగినంత వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి బెండకాయ కర్రీ విత్ టమాటా. చాలా టేస్టీగా వచ్చింది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మరో 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత చివర్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి బెండకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగా వస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.